వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. అమెరికా ఇరాన్ యుద్ధం వలన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం పడనుంది అనే అంశం గురించి ఈ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకు అమెరికా ఇరాన్ యుద్ధం వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది అంటున్నాము అంటే, గతంలో మనకి 1990లో గల్ఫ్ యుద్ధం వలన 1990 గల్ఫ్ యుద్ధం భారత ఆర్థిక సంక్షోభానికి కారణాలు. 1990లో గల్ఫ్ దేశాలైన కువైట్ దేశానికి ఇరాక్ దేశానికి మధ్యలో యుద్ధం సంభవించింది. ఈ కువైట్ దేశానికి అమెరికా ప్రభుత్వం అన్ని రకాల సహాయాలు కూడా చేయడం జరిగింది యుద్ధ సమయంలో. మరి ఈ రెండు దేశాల యుద్ధ వాతావరణం వలన భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది అంటే, భారతదేశానికి కావలసిన క్రూడ్ ఆయిల్ చమురును 80% పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ 80% పైగా దిగుమతి చేసుకుంటున్న దేశాలలో అత్యధికంగా గల్ఫ్ దేశాల నుంచే మనము క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాము. మరి కువైట్ ఇరాక్ యుద్ధం వలన మనం తీసుకొస్తున్న క్రూడ్ ఆయిల్ పైన ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. ఆ క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు పెరగడం వలన మనము దిగుమతి చేసుకునే సందర్భంలో అత్యధికంగా వాళ్ళకి విదేశీ మారక నిల్వలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనగా డాలర్లు ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మన దగ్గర విదేశీ మారక నిల్వలు డాలర్లు ఎక్కువగా ఉన్నాయా అనంటే, మరి 1990 నాటికి భారతదేశంలో విదేశీ మారక నిల్వలు అనేది కొరతగా ఏర్పడింది. మరి విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉన్నాయి. చమురు దిగుమతులకు కంపల్సరీగా ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి 1990 నాటికి భారతదేశంలో విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటిదంటే, భారతదేశం నుంచి ఎగుమతులు తక్కువైపోయాయి, దిగుమతులు పెరిగిపోయాయి. ఎగుమతులు తక్కువ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటిదంటే, 1990 నాటికి భారతదేశంలో ఉన్న పారిశ్రామిక విధాన తీర్మానాలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు చేయడానికి అనుకూల వాతావరణాన్ని నెలకొల్పాయి. మరి ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా మ్యాక్సిమం నష్టాల బారిన పడడం జరిగింది. వస్తువుల ఉత్పత్తి తగ్గింది. వస్తువుల ఉత్పత్తి తగ్గడం వల్ల ఎగుమతులు తగ్గాయి, డాలర్లు వచ్చేవి తక్కువైపోయాయి. మన దగ్గర వస్తువు ఉత్పత్తి తగ్గడం వల్ల భారతదేశంలోని ప్రజల పెరుగుదలకు అనుగుణంగా దిగుమతులు ఎక్కువగా పెరిగిపోయాయి. దానివల్ల ఎక్కువగా డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దిగుమతుల వల్ల ఎక్కువ డాలర్లు పోతున్నాయి, ఎగుమతులు తక్కువడం వల్ల తక్కువ డాలర్లు వచ్చాయి. దానివల్ల మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు తక్కువగా నమోదవడం వలన ఉన్నపలంగా ఉన్న విదేశీ మారక నిల్వలు కూడా చమురు కోసం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడి భారతదేశంలో విదేశీ మారక నిల్వల కొరత ఏర్పడింది. అదేవిధంగా ఈ గల్ఫ్ వార్ వలన కువైట్లో కానీ ఇరాక్ దేశాల్లో కానీ భారతదేశ పౌరులు అక్కడ ఉద్యోగులుగా లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం చేస్తే ప్రతి నెల ప్రతి సంవత్సరం అక్కడి నుంచి వాళ్ళు ఆ విదేశీ కరెన్సీని భారతదేశానికి పంపించేవాళ్ళు. అది విదేశీ మారక నిల్వల్లో సమకూరేది, విదేశీ మారక నిల్వలకు అది సపోర్ట్ చేసేది. కానీ ఈ లక్షల మంది కూడా ఈ యుద్ధ వాతావరణం వల్ల ఏమైపోయింది, అక్కడ ఉద్యోగులుగా తొలగించబడ్డారు. ఆ తొలగించబడ్డ భారతదేశ ఉద్యోగులందరూ కూడా తిరిగి మన దేశానికి పయనమైపోయారు. వాళ్ళు పంపించే ఆదాయం కూడా ఆగిపోయింది. అలా విదేశీ మారక నిల్వల కొరతలో మనకి ఇంకా కాస్త కొరత ఏర్పడడానికి అదొక కారణమైపోయింది. మరి ఈ విదేశీ మారక నిల్వల కొరత ఏర్పడింది. క్రూడ్ ఆయిల్ మనకి దిగుమతి కోసం ఖర్చులు పెరిగినాయి. దానివల్ల రవాణా ఖర్చులు పెరిగినాయి. రవాణా ఖర్చులతో పాటు ఏమైపోయింది, దిగుమతి చేసుకుంటున్న వస్తువుల యొక్క ధరలు పెరిగి భారతదేశంలోని ప్రజలు 1990 నాటికి వస్తువులను కొనలేని స్థితిలో ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు 13% పెరిగిపోయాయి 1990 నాటికి. ఇలా ధరలు పెరిగాయి, విదేశీ మారక నిల్వల కొరత ఏర్పడింది. ఇక్కడనేమో యుద్ధ వాతావరణం ఉంది, చమురు దిగుమతి చేసుకోవాలంటే డాలర్లు లేవు. ఇలాంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు భారతదేశంలో ఉన్న బంగారాన్ని స్విట్జర్లాండ్ బ్యాంకులో తాకట్టు పెట్టి విదేశీ మారక నిల్వలను తీసుకొచ్చారు. అది కొద్ది రోజుల పాటు మాత్రమే ఉపయోగపడ్డాయి ఆ యొక్క డాలర్లు దిగుమతుల కోసము. ఆ తర్వాత మిగిలిన బంగారాన్ని కాస్త ఇంగ్లాండ్ యొక్క సెంట్రల్ బ్యాంకులో తాకట్టు పెట్టి మరికొన్ని విదేశీ మారక నిల్వల్ని తీసుకొచ్చారు. అవి కూడా కొద్ది రోజుల పాటే మనకి ఉపయోగంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే భారత కేంద్ర ప్రభుత్వానికి
ఒక అంశం గుర్తుకొచ్చింది. ప్రపంచంలో ఏదైనా దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ దేశానికి కావలసిన విదేశీ మారక నిల్వలను సమకూర్చడమే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ప్రధాన బాధ్యత. వెంటనే భారతదేశ ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు, భారతదేశం యొక్క ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కూడా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాలేదు అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళను సంప్రదిస్తే భారతదేశానికి కావలసిన విదేశీ మారక నిల్వల సహాయం కోసము ఐఎంఎఫ్ను సంప్రదిస్తే ఐఎంఎఫ్ వారు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలను సూచించడం జరిగింది. అందుకు గాను 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడితేనే మీకు $7 బిలియన్ల విదేశీ మారక నిల్వలు ఇస్తామని చెప్పి ఐఎంఎఫ్ కండిషన్ కూడా పెట్టడం జరిగింది. మరి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా గల్ఫ్ వార్ వలన క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది 1991 గల్ఫ్ వార్ వలన. ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుంది. మరి అమెరికా ఇరాన్ యుద్ధం వలన భారతదేశానికి వచ్చే క్రూడ్ ఆయిల్ పైన ధరలు పెరిగితే మరి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోతుందా, జీడిపి వృద్ధి రేటు తగ్గుతుందా, రుణాత్మక వృద్ధి రేటు నమోదవుతుందా, వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా అనే అంశాలపైన ఇక్కడ ఒకసారి మనం చూస్తే 2026 ఫిబ్రవరి 28 నాడు ప్రస్తుతం ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించిన అంశం చూస్తే 2026 ఫిబ్రవరి 28 నాడు ఇరాన్ దేశం పైన అమెరికా వైమానిక దాడులు చేయడం జరిగింది. ఈ వైమానిక దాడుల్లో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఆల్ ఖమేనీ మరణించాడు అనే వార్తలు కూడా వెలువడ్డాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మరణ వార్త విన్న ఇరాన్ ప్రభుత్వం వెంటనే అమెరికా పైకి, ఇజ్రాయెల్ పైకి వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. మరి ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఏమైనా ప్రభావం పడుతుందా అంటే భారతదేశానికి కావలసిన క్రూడ్ ఆయిల్ని వివిధ దేశాల నుంచి 80% క్రూడ్ ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాము. మరి ఇలా దిగుమతి చేసుకుంటున్న సందర్భంలో భారతదేశానికి రావాల్సిన చెమురు కూడా హర్మూజ్ జలసంధి ద్వారా రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ హర్మూజ్ జలసంధిని మేము మూసివేస్తున్నాము అని చెప్పి ఇరాన్ దేశం ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెమురును అత్యంత అనుకూలంగా సరఫరా చేయడానికి అనుకూలించే జలసంధి హర్మూజ్ జలసంధి. మరి ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయడం వలన రవాణా పెరిగిపోతుంది, రవాణా ఖర్చులు పెరిగిపోతాయి, క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అనేది $100 పైగా ధర పెరగడం జరిగింది. ఇలా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. మరి భారతదేశానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ అనేది దిగుమతి చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా విదేశీ మారక నిల్వలు డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశము కూడా ఉంది. దీనివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే భారతదేశానికి 1990 గల్ఫ్ యుద్ధం వలన ఇరాక్ దేశము కువైట్ దేశం యుద్ధం వలన చెమురు ధరలు పెరిగిపోయి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడ్డది. మరి ప్రస్తుతం ఇరాన్ దేశం నుంచి ఇరాన్ దేశము అమెరికాతో యుద్ధం చేస్తుంది కాబట్టి ఇరాన్ దేశం నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ఒకవేళ ఆగిపోతే భారతదేశంలో ఆయిల్కి సంబంధించిన క్రైసిస్ వచ్చే అవకాశం ఉందా, లేదా ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ పైన ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందా అనే అంశం ఇక్కడ క్లియర్గా చూస్తే భారతదేశం ప్రస్తుతము యుఎస్ఏ నుంచి, అమెరికా నుండి, రష్యా నుండి, సౌదీ అరేబియా నుండి, ఇరాక్ నుండి, ఇరాన్ నుండి చెమురు దిగుమతి చేసుకుంటుంది క్రూడ్ ఆయిల్ని. ఇందులో ఇరాన్ నుండి ఒకవేళ క్రూడ్ ఆయిల్ రాకపోవడం అనగా క్రూడ్ ఆయిల్ దిగుమతి ఆగిపోయినా భారతదేశం ప్రస్తుతం అత్యధికంగా రష్యా దేశం నుంచి మనము క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాము. రష్యాకి యుక్రెయిన్ యుద్ధం జరిగిన తర్వాత యుద్ధానంతరము రష్యా దేశంతో భారత కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. రష్యా ప్రభుత్వం భారతదేశానికి అతి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తామని ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన వచ్చిన వెంటనే భారత ప్రభుత్వం రష్యా దేశంతో క్రూడ్ ఆయిల్ దిగుమతి కోసం ఒక అగ్రిమెంట్ కూడా చేసుకుంది. భారతదేశానికి కావాల్సిన అత్యధికంగా క్రూడ్ ఆయిల్ మనం రష్యా దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాము ప్రస్తుతము. అదేవిధంగా ఇరాక్ నుంచి వస్తుంది, సౌదీ అరేబియా నుంచి వస్తుంది,
యుఎస్ఏ నుంచి కూడా రావడం జరుగుతుంది. అమెరికా ప్రభుత్వము మనకి యుఎస్ఏకి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేశాడు భారత కేంద్ర ప్రభుత్వానికి. మీరు ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ దిగుమతిని ఆపివేయండి, మేము పంపిస్తాము, మీరు ఆపివేయకపోతే మీపైన కూడా చర్యలు తీసుకుంటామని ఒక హెచ్చరిక జారీ చేశాడు ట్రంప్ మనకి. మరి ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ మనకి ఆగిపోయినా వివిధ దేశాల నుంచి మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంది. కానీ ఈ రెండు దేశాలు చేసుకుంటున్న ఈ యుద్ధం వలన ఈ క్రూడ్ ఆయిల్ మనకి వచ్చేటప్పుడు ధరలు పెరగడం జరుగుతుంది. ఈ ధరలు పెరగడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ పైన ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా లేదా? ఇంకొక అంశం, ఈ దేశాల నుంచి వచ్చే ఈ చమురు అనేది ఒక్కసారిగా ఆగిపోతే భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? వివిధ దేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ దిగుమతి అనేది ఉన్న పలంగా ఆగిపోతే భారతదేశం అనేది స్తంభించిపోతుందా లేదా అనే అంశం గురించి ఇక్కడ మనం క్లియర్గా చూస్తే, వివిధ దేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ దిగుమతి అనేది ఆగిపోతే భారతదేశంలో ఆయిల్ క్రైసిస్ రాకుండా ముందస్తు జాగ్రత్త కోసము భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నము, కర్ణాటకలోని మంగళూరు, కర్ణాటకలోని పడూర్ అనే ప్రాంతాలలో 100 అడుగుల లోపల రాకు కేవ్స్, భూగర్భ రాతి గుహాలు, అండర్ గ్రౌండ్ రాకు కేవ్స్ను మనం ఏర్పాటు చేసుకొని అందులో మనము క్రూడ్ ఆయిల్ని స్టోర్ చేయడం జరిగింది. మరి భారతదేశంలో ఈ 3 ప్రాంతాల్లో స్టోర్ చేసిన క్రూడ్ ఆయిల్ అనేది భారతదేశానికి వివిధ దేశాల నుంచి 74 రోజుల పాటు భారతదేశంలో మనము స్టోర్ చేసుకున్న ఈ క్రూడ్ ఆయిల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. వివిధ దేశాల నుంచి ఒక్కసారిగా దిగుమతులు ఆగిపోయినా భారతదేశంలో ఎలాంటి ప్రభావం పడకుండా 74 రోజుల పాటు మన దగ్గర ఉన్న ఈ రాతి గుహల్లో స్టోర్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండే విధంగా మనము క్రూడ్ ఆయిల్ని స్టోర్ చేసి పెట్టాము. అదేవిధంగా ఒకవేళ విపరీతంగా ధరలు పెరిగినాయి క్రూడ్ ఆయిల్వి, ఆ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఒక వారం 10 రోజుల పాటు మనము దిగుమతి చేసుకోకుండా స్టోర్ చేసుకున్న ఈ క్రూడ్ ఆయిల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక ప్రధాన కారణము మన ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడకపోవడానికి. అదేవిధంగా ఈ యుద్ధ వాతావరణం వల్ల భారతదేశం మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంది అని తెలిసిన వెంటనే భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంటు, విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి ఆ స్టాక్ మార్కెట్లో భారతదేశంలోని కంపెనీల యొక్క షేర్లను పర్చేజ్ చేస్తారు. వాళ్ళు పర్చేజ్ చేసి ఏం చేస్తారు అని అంటే, ఇలాంటి యుద్ధ వాతావరణం వలన భారతదేశ స్టాక్ మార్కెట్ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందన్న వెంటనే వాళ్ళ యొక్క పెట్టుబడులను వెనక్కి తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వెనక్కి వెళ్ళిపోతారు. ఇలా స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోవడం వలన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతము ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కి వెళ్తే భారతదేశ స్టాక్ మార్కెట్ మీద ప్రభావం పడే అవకాశం ఉందా అంటే అలాంటి పరిస్థితి ఎక్కువగా లేదు. ఎందుకు అనంటే మన దేశీయ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు అనగా డొమెస్టిక్ ఇన్వెస్టర్లు అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ మనందరం కూడా ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకుంటే మనందరి యొక్క శాలరీ నుంచి ప్రతి నెల ఆటోపే ద్వారా మనం ఏం చేస్తామంటే మ్యూచువల్ ఫండ్స్లో మనము చిట్టీలాగా డబ్బులు జమ చేస్తాము. మన ఇంట్లో ఏదైతే మనము చిట్టీలాగా డబ్బులు జమ చేస్తామో అదేవిధంగా మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా నెలకి 500, 1000, 2000 అలా మనం ఏం చేస్తామంటే ఆటోపే ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో జమ చేయడం జరుగుతుంది. ఆ మ్యూచువల్ ఫండ్స్లో జమ చేసిన డబ్బులన్నీ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఇలా ఒక వ్యక్తి నెలకి 15 సంవత్సరాల కాలం పాటు నెలకి 2000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్లో మనము జమ చేస్తే అది 3.5 లక్షల రూపాయల జమ అవుతుంది. దానికి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 15 సంవత్సరాల కాలానికి 12% వడ్డీతోటి ప్రతి వ్యక్తికి కూడా 2000 రూపాయలు జమ చేసిన ప్రతి వ్యక్తికి కూడా 10 లక్షల రూపాయల ఆదాయము ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి నెల భారతదేశంలో ఉన్న ఉద్యోగులు నెలకు 2000 చొప్పున, 1000 రూపాయల చొప్పున, 500 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ జమ చేస్తున్నారు. అవి 20,000 కోట్ల రూపాయలు ప్రతి నెల స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోయినా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వలన ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయి, అక్కడ డబ్బులు పెడుతున్నాయి కాబట్టి 20,000 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాయి అంటే ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడకుండా ఆపడం జరుగుతుంది. ఇది కూడా మన ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు సంక్షోభంలోకి చిక్కుకోపోకుండా కాపాడుతుంది.
ఏంటిది అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇంకొక అంశం ఏంటిది అంటే మనకి విదేశీ వస్తువులు అత్యధికంగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ప్రస్తుతము భారతదేశంలోని స్వదేశీ కంపెనీల్లోనే భారతీయ ప్రజలకు కావాల్సిన వస్తువులను అత్యధికంగా తయారు చేస్తున్నారు. స్వదేశీ కంపెనీ వస్తువులనే భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల దిగుమతులు కూడా తగ్గుతాయి. చమురు నిల్వలకు మనం అత్యధికంగా చెల్లించినా పెద్దగా నష్టపోయే అవకాశము లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారము భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఇరాన్ అమెరికా యుద్ధం వలన పెద్దగా నష్టం వాటిల్లే అవకాశం లేదు. విపరీతంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్న కండిషన్స్ ప్రకారము పెద్దగా మనకి ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడే అవకాశము లేదు. తప్పనిసరిగా మనకి క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అనంటే 1990లో భారతదేశము రూపీ డివాల్యుయేషన్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే భారతదేశంలో విదేశీ మారక నిల్వల కొరత ఏర్పడితే విదేశీ మారక నిల్వలను సమకూర్చుకోవడానికి 1991లో మనము రూపీ డివాల్యుయేషన్ చేశాము. అంటే రూపాయి మూల్యహీనీకరణ చేశాము. భారతదేశ ఎగుమతులను పెంచడం కోసం రూపీ డివాల్యుయేషన్, రూపాయి మూల్యహీనీకరణ అంటే ఏంటిదంటే ఒక మార్కర్ యొక్క ధర ఇండియాలో 20 రూపాయలు ఉంది. ఇప్పుడు 1991 నాటికి ఒక డాలర్కు ఇండియా రూపాయి ఎంత అంటే 40 రూపాయలు వస్తుంది. అంటే ఇండియాలో ఒక మార్కర్ యొక్క ధర 20 రూపాయలు అంటే అమెరికాలో ఒక డాలర్కు ఎన్ని మార్కర్లు వస్తాయండి? 2 మార్కర్లు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, 2 మార్కర్లు వచ్చే అవకాశం ఉంది. మరి 1991లో మన వస్తువుల యొక్క ఎగుమతులు ఎక్కువగా వెళ్ళాలి, ఆ ఎగుమతులు వివిధ దేశాల్లో ఎక్కువగా సేల్ చేయాలి అంటే మన రూపాయి విలువను తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? అక్కడున్న డాలర్లు మనకు రావాలి కాబట్టి. ఓకేనా, రైట్. అప్పుడు ఏం చేశారంటే ఒక డాలర్కు 80 రూపాయలు వచ్చే విధంగా మన రూపాయిని మనమే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోల్చి ఒక డాలర్కి వచ్చే రూపాయల సంఖ్యను పెంచి మన రూపాయి విలువను తగ్గించాము. దాన్నే రూపాయి మూల్యహీనీకరణ అంటారు. ఇప్పుడు ఏమైపోయింది? ఒక డాలర్కు 80 రూపాయలు ఏందండి? ఒక డాలర్కు 80 రూపాయలు. ఇప్పుడు ఒక డాలర్కి ఎన్ని మార్కర్లు వస్తాయి? 4 మార్కర్లు రావడం జరుగుతుంది. అమెరికా పౌరులైనా వివిధ దేశాల్లో ఉన్న దేశీయులైనా ఒక డాలర్కు 4 మార్కర్లు వచ్చేటప్పుడు ఇంతకుముందు ఒక డాలర్కు 2 మార్కర్లు వచ్చేవి, ఇప్పుడు ఒక డాలర్కు 4 మార్కర్లు వస్తున్నాయి. వెంటనే ఏం చేస్తారు? రెగ్యులర్గా ఒక డాలర్ పెట్టి 2 మార్కర్లు కొనే వ్యక్తులు ఇప్పుడు $4 పెట్టి 16 మార్కర్లు కొంటారు. $5 పెట్టి 20 మార్కర్లు కొంటారు. ఎందుకు? ఒక డాలర్కి ఎక్కువ వస్తువులు వస్తున్నాయి. అలా విదేశస్తులు ఏం చేస్తారంటే భారతీయ వస్తువులను తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు వస్తున్నాయి కాబట్టి డాలర్లు ఎక్కువగా ఇచ్చి ఎక్కువ వస్తువులు తీసుకుంటారు. అలా మనకి విదేశీ మారక నిల్వలు భారతదేశానికి రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం మనకి అవసరం లేదు. రూపాయి మూల్యహీనీకరణ చేయాల్సిన పరిస్థితి మనకు ఇప్పుడు లేదు. ఎందుకంటే భారతీయ ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయి, డాలర్లు వస్తూనే ఉన్నాయి. అప్పుడు మనం ఎగుమతులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే మన దగ్గర విదేశీ మారక నిల్వలు చాలా కొరతగా ఉన్నాయి కాబట్టి రూపాయి విలువను తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రూపాయి విలువను తగ్గించుకునే పరిస్థితి కూడా ఏమీ లేదు. భారతదేశానికి సరిపడేంత $700 బిలియన్ విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఏప్రిల్ 6 వరకు హర్ముజ్ జలసంధిని ఒకవేళ ఓపెన్ చేయకపోతే ట్రంప్ ఏమన్నాడు అంటే ఇరాన్ దేశం మీద మేము యుద్ధ వాతావరణం కాకుండా అన్ని స్థావరాలపైన దాడులు చేస్తాము, యుద్ధము విపరీతంగా చేయడం జరుగుతుంది అని ఒక ప్రకటన చేశాడు. మరి ఒకవేళ యుద్ధ వాతావరణం బీభత్సంగా తయారైతే ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడి భారతదేశం మీద ఏమైనా ప్రభావం చూపితే మళ్ళీ మనం తర్వాత వీడియోలో చర్చించుకుందాము. థ్యాంక్ యూ.